పల్లెలు పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్నదని చెప్పింది నిజామాబాద్ ఎంపీ కవిత. రైతులు కుల వృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని అన్నది. పేదోళ్ల బాధలను చూసి 200 పింఛన్ను 1000 రూపాయలు చేసినామని చెప్పింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలు తిరిగి అభివృద్ధి పనులను షురూ చేసింది ఎంపీ. జై తెలంగాణ మేడం 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 సార్ గిట్రండి సరే సార్ కోరుట్ల నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాకముందు చెప్పినవి చెప్పనటువంటివి కూడా ఎన్నో పనులు చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ప్రతి గ్రామానికి కూడా దాదాపుగా మంచి రోడ్లు, బ్రిడ్జిలు, అదేవిధంగా రైతులకు సంబంధించి మార్కెట్ కమిటీకి సంబంధించి గోడౌన్స్, అట్లానే కళ్యాణ లక్ష్మి పేరుతోని పేదవారికి అందేటటువంటి చెక్కులు, పెన్షన్లు ప్రతినిత్యం కూడా అందిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ కూడా ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో మరి దాదాపుగా 10-15 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ఒక రోజులోనే చేపట్టడం జరుగుతూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా కోరుట్ల నియోజకవర్గంలో మరి చాలా చోట్ల ఇవాళ ప్రారంభించుకుంటా ఉన్నాము. మరి వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన కుల వృత్తుల కోసం, చేతి వృత్తుల కోసం పనులు చేపడతా ఉన్నారో వాటన్నిటిని కూడా గమనించి అవన్నీ కూడా మన గ్రామాల్లో ప్రజలకు చేరే విధంగా మీరు సమన్వయం చేసుకోవాల్సిందిగా, చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర